Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఫైనల్గా ఇండియా ఏ టీమ్ టు టూర్ ఇంగ్లాండ్ అనౌన్స్ చేశారు. ఈ ఏ టీం రెండు అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది ఇంగ్లాండ్లో. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 30 నుంచి క్యాంటర్బరీలో జరుగుతుంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ అది నార్థంప్టన్లో 6వ తారీఖు నుంచి జరుగుతుంది. తర్వాత ఈ ఏ టీం మన సీనియర్ టీంతో 13న ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడతారు. సో 3 మ్యాచ్లు ఆడబోతున్నారు వాళ్ళు. మామూలుగా ఏ టీం అంటే ఏంటంటే అదొక పునరావాస కేంద్రం లాంటిది. అంటే డొమెస్టిక్లో బాగా ఆడిన వాళ్ళని ఆ ఏ టీంకి సెలెక్ట్ చేసాను. లాస్ట్ టైం రికీ బుయ్య లాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు మన ఆంధ్ర ప్లేయర్. సో డొమెస్టిక్లో బాగా ఆడాడు కాబట్టి నీకు ఒక గుర్తింపు ఇచ్చాము. మామూలుగా అయితే సీనియర్ టీంలోకి రావాలి, అలా కాకుండా ఏ టీంలో ఆడించేసి ఒక 3-4 మ్యాచ్లు ఆడించేసి ఐఎస్ నీ ప్రతిభను మేము గుర్తించాం అని అనిపించుకోవడం అది మొక్కుబడి వ్యవహారం లాగా ఉంటుంది. కానీ ఈసారి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఏ టీమ్ అండ్ ది ఫైనల్ టీమ్ సీనియర్ టీం రెండు ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. అంటే దీంట్లో ఉన్న ఒక 7-8 మంది లేకపోతే 5-6 ప్లేయర్స్ ఖచ్చితంగా ఫైనల్ మన టీమ్ సెలెక్షన్ జరగబోతుంది 23 అనుకుంటా ఇంగ్లాండ్ టూర్కి. దాంట్లో వాళ్ళు కూడా ఫిగర్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళని ఏంటంటే ముందే పంపించి అక్కడ అక్కడ కండిషన్స్కి అలవాటు పడి అక్కడ స్వింగింగ్ కండిషన్స్ వాటికి అలవాటు పడడం కోసం చేస్తున్నారు. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ టీంతో జాయిన్ అవుతుంది. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళు లేట్గా సెకండ్ మ్యాచ్కి అంటే 6వ తారీఖు జరగబోయే మ్యాచ్కి జాయిన్ అవుతున్నారు. శుభ్మన్ గిల్ ఈజ్ లైక్లీ క్యాప్టెన్ కదా, ఇప్పటికీ అతని పేరు వినిపిస్తుంది ప్రముఖంగా. ఇవాళ రేపు అనౌన్స్ కూడా చేస్తారు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అతనే అవుతాడు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మరి ఏమవుతుందో. ఇప్పటివరకైతే అతని పేరు ఉంది. మళ్ళీ లాస్ట్లో ఏదో మార్పు వచ్చింది అని అన్నట్టుగా అన్నారు. తర్వాత కొంతమంది సీనియర్ క్రికెటర్స్ మాజీ క్రికెటర్స్ ఇంక్లూడింగ్ అశ్విన్ వాళ్ళందరూ కూడా శుభ్మన్ గిల్ కంటే బుమ్రానే క్యాప్టెన్ చేస్తే మంచిదని ఒక ఫీలింగ్ అయితే వ్యక్తమైంది. బట్ ఐ థింక్ దే విల్ స్టిక్ టు శుభ్మన్ గిల్ అని అనుకుంటున్నాను నేను. బట్ అది ఇంకా అనౌన్స్. శుభ్మన్ గిల్ ఆల్సో జాయినింగ్ ది టీమ్ ఫర్ ద సెకండ్ మ్యాచ్. బేసిక్గా ఏంటంటే ఇంగ్లాండ్ కండిషన్స్లో ఎక్కువ అలవాటు లేని వాళ్ళకి అక్కడ ఈ టూర్ ఒక ప్రాక్టీస్ దీనిలా పనిచేస్తుంది. టీంలో మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంతమంది కమ్బ్యాక్ అవుతున్నారు. కరుణ్ నాయర్ 2017లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను టీంలోకి వచ్చాడు. ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ డొమెస్టిక్లో బాగా ఆడడం కాకుండా లాస్ట్ 2 సీజన్ నుంచి కరుణ్ నాయర్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఇన్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్. నార్థంప్టన్షైర్ తరపున ఎవరు ఆడినట్టున్నాడు. అది ఆడి అతను యావరేజ్ 56, దాంట్లో 2 100s కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 డబుల్ 100, 4-5 50s ఉన్నాయి. సో హ్యాస్ డన్ వెల్ ఇన్ ఇంగ్లాండ్ కండిషన్స్లో అతను కౌంటీ ఆడుతూ పర్ఫామ్ చేశాడు. సో అతను చాలా ఆటోమేటిక్ ఛాయిస్గా వచ్చాడు టీంలోకి. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అతను టీంలోకి వచ్చాడు. ఈవెన్ సీనియర్ టీం అనౌన్స్ చేసినప్పుడు కూడా దాంట్లో అతని పేరు ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి శార్దుల్ ఠాకూర్ 2023 డిసెంబర్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను కనబడలేదు. కానీ అతను మళ్ళీ బై షియర్ డింట్ ఆఫ్ హిజ్ రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్ వాటితో అతను మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏ టీంలో అయితే ఉన్నాడు అతను 4th సీమర్గా పనికొస్తాడు. 4th సీమర్ ఆడేటప్పుడు మనకి బ్యాటింగ్లో కూడా నెంబర్ 8లో అతను డెప్త్ ఇస్తాడు. కాబట్టి శార్దుల్ ఠాకూర్ కూడా మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇషాన్ కిషన్ కూడా టీంలోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ని వైస్ కెప్టెన్ చేశారు కీపర్గా. బట్ ఇషాన్ కిషన్ యాజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాటర్గా కూడా ఆడే అవకాశం ఉంది. లెఫ్ట్ హ్యాండర్గా ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ టీంలోకి వచ్చాడు. ఇవి కంబ్యాక్స్. అండ్ టీమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ కూడా అలాగే డొమెస్టిక్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా బాగా ఆడాడు, అంతా బాగా ఆడాడు. కానీ ఆస్ట్రేలియా ఏ టూర్లో అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అతను ఇంకా టెస్ట్ ఛాన్స్ రాలేదు. కానీ ఈసారి మరి థర్డ్ ఓపెనర్గా అతన్ని సీనియర్ టీంలో సెలెక్ట్ చేస్తారేంటో. మొత్తం టీంకి అయితే అతను క్యాప్టెన్గా ఉన్నాడు. ఏ టీంకి అతను కెప్టెన్ ఉన్నాడు ఫస్ట్ టైం ఏం కాదు. బట్ మళ్ళీ సీనియర్ టీంలో అతనికి అవకాశం థర్డ్ ఓపెనర్గా వెళ్తాడా ఇంగ్లాండ్కి అనేది, అంటే సీనియర్ టీంతో పాటు కంటిన్యూ అవుతాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా టీంలోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్కి ఎల్బో ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు లేదు మనకు తెలియదు, కోలుకున్నట్టున్నాడు. అందుకనే టీంలో ఇంక్లూడ్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు. బట్ సర్ఫరాజ్ ఆల్సో ఇస్ కంటిన్యూయింగ్. సర్ఫరాజ్ కూడా ఉన్నాడు. జైస్వాల్ కూడా బికాజ్ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై కాలేదు కాబట్టి జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఆడతాడు టీంతో. సో టీం ఒకసారి చెప్తాను నేను. దాంట్లో మనకి ప్యూర్ బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారంటే అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్. ఈ 5 ప్యూర్ బ్యాటర్స్. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురెల్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్గా నితీష్ కుమార్ రెడ్డి,
తనుష్ కోటియాన్ అనే ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, మానవ్ సుతార్, హర్ష్ దుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. హర్ష్ దుబే హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ రంజీ ట్రోఫీ లాస్ట్ సీజన్. తాజాగా అతను సన్ రైజర్స్ టీంతో కూడా చేరాడు. సో హర్ష్ దుబే ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. సో వీళ్ళందరూ కూడా ముగ్గురు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. బౌలర్స్ చాలామంది ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ ముఖేష్ కుమార్, షార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ దీప్, తుషార్ దేశ్పాండే. వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు? 7 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి. సో 20 మెంబర్ స్క్వాడ్ని సెలెక్ట్ చేశారు. ప్లస్ మనం చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ కూడా టీంతో చేరుతారు. సో 20 మెంబర్ స్క్వాడ్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. చాలా వరకు అందరు ప్లేయర్స్ కవర్ అయ్యారు. కవర్ కానిది ఎవరంటే మనకి హర్షదీప్ సింగ్ లేడు. మరి హర్షదీప్ సింగ్ డైరెక్ట్గా మెయిన్ టీంలోకి వస్తాడా, లేకపోతే ఖలీల్ అహ్మద్ని లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా కంటిన్యూ చేస్తారా? హర్షదీప్ని బహుశా వాళ్ళు వైట్ బాల్ క్రికెట్కే తప్ప రెడ్ బాల్ క్రికెట్ కన్సిడర్ చేయట్లేదేమో. అలాగే మనకి అక్షర్ పటేల్ కూడా లేడు. అక్షర్ పటేల్ యూజువల్గా అవుట్ సైడ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లకి అతన్ని ఎప్పుడు ప్రిఫర్ చేయరు. ఇండియాలోనే అతన్ని ఆడిస్తారు. ర్యాంక్ టర్నర్స్ మీద అతను ఎఫెక్టివ్గా ఉంటాడు. బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు కదా అక్షర్ పటేల్. కానీ అక్షర్ పటేల్ బదులు కొత్తగా తనుష్ కోటియాన్ ఆఫ్ స్పిన్నర్ని, తర్వాత హర్ష్ దుబే, మానవ్ సుతార్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో చాలా వరకు చాలామంది ప్లేయర్స్ కవర్ అయ్యారు. సీనియర్ టీంలోకి వస్తారు. జడేజా లాంటి వాళ్ళు సీనియర్ టీంలో డైరెక్ట్లీ దే విల్ కమ్ ఇన్ టు ద సీనియర్ టీమ్. జడేజా లాంటి వాళ్ళు. సో అది నా పరిస్థితి. మరి మొహమ్మద్ షమీ సంగతి ఏంటో తెలియదు. మరి మొహమ్మద్ షమీ ఈ టీంలో కూడా లేడంటే మరి అతను అసలు టూర్కే వెళ్ళకపోవచ్చు అని అంటున్నారు. మనకి అతని గురించి కూడా వివరం అయితే తెలియదు. సో ప్రస్తుతానికైతే ఇది మన ఏ టీం బాగానే ఉంది. టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. జైస్వాల్ కూడా మంచి ఎక్స్పీరియన్స్. జైస్వాల్ ఐ థింక్ ఈ నెవర్ ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్లో ఆడలేదు కాబట్టి జైస్వాల్ కూడా అనుభవం వస్తుంది. కరుణ్ నాయుడు కూడా ఇక్కడ రన్స్ స్కోర్ చేస్తే అతనికి మంచి అవకాశాలు. రుతురాజ్ కూడా మిగతా ఫార్మాట్స్లో అతనికి ఛాన్స్ రావట్లేదు. కనీసం ఈ ఫార్మాట్లో టెస్ట్ ఫార్మాట్లో అతను ఆడే అవకాశం వస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ కూడా మళ్ళీ టు విన్ బ్యాక్ హిస్ టెస్ట్ ప్లేస్, అతను కూడా మంచి అవకాశం. ఇషాన్ కిషన్ ఆల్సో సేమ్ థింగ్. అలాగే ఫాస్ట్ బౌలర్స్ విషయంలో మనకి ఖలీల్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, హర్షిత్ రాణా, వీళ్ళందరూ కూడా మంచి ఛాన్స్. ఆకాష్ దీప్ కూడా ఆల్రెడీ ఇండియా టెస్ట్ మ్యాచ్లో ఆడి బాగా పర్ఫామ్ చేశాడు. సాయి సుదర్శన్ ఆఫ్ కోర్స్ ఈస్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఇన్ ద రెగ్యులర్ టీమ్. సో వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కదా.